ప్లేట్లో ఇడ్లీ పొడి వేసుకొని దాని మీద కరిగించిన నెయ్యి వేసి రెండింటినీ బాగా కలిపి మెత్తటి ఇడ్లీని మిశ్రమంలో ముంచి ఇడ్లీ అంతా ఇలా పట్టించి తింటుంటే ఆహా ఏమి రుచి తినరా మై మరచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్స్లో అలాగే హాస్టల్స్లో ఇడ్లీ పొడిని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో పక్కా కొలతలతో మీకు చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కుదురుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి మనం ఇంట్లోనే ఇడ్లీ పొడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీ పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇలా స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ మినపగుళ్ళని వేసుకున్నాను కదా, మీరు కావాలంటే బద్ద మినపప్పునైనా సరే వేసుకోవచ్చు. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో దగ్గరే ఉండి కలుపుకుంటూ ఇవి లైట్గా రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం సున్నుండలకు ఫ్రై చేసుకుంటాం కదా, ఆ విధంగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు వీటిని ఎంత చక్కగా దగ్గర ఉండి ఫ్రై చేసుకుంటారో మీకు ఇడ్లీ పొడి అనేది అంత టేస్టీగా కుదురుతుంది అనమాట. అలాగని వీటిని హై ఫ్లేమ్లో త్వరగా ఫ్రై చేసుకోవద్దు. ఇవి పైన మాడిని అంటే మనకి ఇడ్లీ పొడి టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది అనమాట. కాబట్టి వీలైనంత వరకు దగ్గరే ఉండి లో ఫ్లేమ్లోనే వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది ఇడ్లీ పొడి టేస్ట్ అంతా కూడా. సో ఇక్కడ నేను మీకు మినపగుళ్ళు ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి ఇవి చక్కగా ఇలా రంగు మారుతూ మంచి సువాసన వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి సగం పైన ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మిరియాలు అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పచ్చిశనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే ఇలా మిరియాలు అండ్ జీలకర్రని వేసుకోండి. ముందుగానే వేసేసుకున్నారంటే ఈ జీలకర్ర అనేది మాడిపోతుంది అనమాట. అందుకని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా వేసుకొని మళ్ళీ అన్నింటిని కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మినప్పప్పును ఫ్రై చేసుకొని వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసుకోండి. ఇవి కూడా పూర్తిగా చల్లారాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి పావు కప్పు నువ్వుల్ని వేసుకోండి. తెల్ల నువ్వులు వేసుకుంటే మనకి ఈ ఇడ్లీ పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని కూడా కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ నువ్వులు కూడా చక్కగా వేగితే మంచి సువాసన వస్తాయన్నమాట. ఈ టైంలో ఇందులోకి జస్ట్ 1 పావు టీ స్పూన్ అంతా ఇంగువాని కూడా వేసుకొని ఒకసారి జస్ట్ అలా కలిపేసుకొని ఈ నువ్వులను కూడా సేమ్ అదే ప్లేట్లోకి వేసుకొని అన్నింటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి ఒక 7-8 వరకు గుంటూరు ఎండుమిర్చిని ఇలా 2-3 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మనకి ఈ ఇడ్లీ పొడి అనేది మంచి రంగులో రావడం కోసం ఒక 2-3 వరకు కాశ్మీరీ మిర్చీలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ కాశ్మీరీ మిర్చి లేకపోతే మీరు తినే కారానికి తగ్గట్టుగా గుంటూరు మిర్చినే వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఈ ఇడ్లీ పొడి అనేది మంచి రంగులో రావడం కోసం ఇలా కాశ్మీరీ మిర్చిని వేసుకున్నాను. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఫ్రై చేసుకోవడం కోసం జస్ట్ 1 టీ స్పూన్ అంతా నూనెని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎండుమిర్చి అనేది ఇలా రంగు మారేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మనకి ఎండుమిర్చి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని కొంచెం కోర్సుగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్యలో ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. లేకపోతే మనకి ఇది ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట, పొడిలాగా రాదు. ఇందులో మనం నువ్వుల్ని వేసుకున్నాం కాబట్టి మీరు కంటిన్యూగా గ్రైండ్ చేసుకున్నారంటే ఇది ముద్దలాగా అయిపోతుంది.
సో ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్యాన్లోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మనకి ఈ 2 నిమిషాల పాటు వదిలేసామంటే ఇది చక్కగా పొడి పొడిగా వస్తుంది అనమాట. సో ఇలా చక్కగా పొడి రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా కొద్దిగా ఇడ్లీ పొడిని వేసుకొని దాని మీద కరిగించిన నెయ్యి వేసుకొని మెత్తటి దూది లాంటి ఇడ్లీని తీసుకొని ఇలా ఇడ్లీ పొడిలో ముంచుకొని ఇడ్లీ అంతా కూడా ఈ పొడిని పట్టించి తింటూ ఉంటే అబ్బా ఇంకా ఏమీ అవసరం లేదనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. వీటిని హోటల్స్లో పొడి ఇడ్లీ అని అమ్ముతారనమాట. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను తింటుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కనుక ఇడ్లీ పొడి వేసి పెట్టారంటే ఇక చట్నీతో కూడా పని లేకుండా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ ఇడ్లీ పొడిని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే బయట అయితే 2 నెలల పాటు, అలాగే ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మీ ఇంట్లో వాళ్ళు ఉంచితే కదా వారం రోజుల్లోనే ఫినిష్ చేసేస్తారు. మీరు కావాలంటే ఈ పొడిని దోశ మీద వేసుకొని కూడా పొడి దోశలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ నేను చూపించిన ఇడ్లీ పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.